అవకాశం వచ్చింది. ఈ పిఎంసి ఛానల్ ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైపోయింది, ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఉపయోగించుకుంటున్నారు. అందుకనే మనం ప్రతి ఒక్కరము మనకి చేతన కాదంటూ లేదు, ధ్యానం అంటే ఏమైనా సాధించుకోవచ్చు అని మన సార్ గారు నేర్పించింది. మనం సాధించుకుంటున్నాం ఎన్నో. మరి ఒక్క థాట్ పెట్టండి, మనకు ఎంతైనా మనం చేయగలుగుతాం, ఏమైనా చేయగలుగుతాము. పత్రిజీ గారికి పాదాభివందనములు సమర్పించింది. మరి ఈ ధ్యాన మార్గంలోకి రావడము మరి గురువు ఆశీస్సులతో ఎంతో అద్భుతంగా మనము ఎంతో ఆనందం పొందుతున్నాం. మనం అందరము కలిసి ఎంత అద్భుతం అంటే గురుదర్శనమే మహా అద్భుతం. మనకి ఆయన దర్శనం కావడమే మనం ఎంతో పూర్వజన్మ సుకృతం మనకి. కాబట్టి ధర్మవరంలో ఎంతో అద్భుతంగా ధ్యానులు, వేల మంది ధర్మవరంలో ధ్యానులు తయారు కావడానికి మరి ఎక్కువగా గోపాలుడు సారు, రమాదేవి మేడం ద్వారానే ఇవంతా ఎక్కువ జరుగుతున్నాయి. మరి వీళ్ళు ఇద్దరు మాకి గురుమాత మాకు ఎందుకంటే వారి సేవ మాకు అప్పడమే మాకు మహాదృష్టం. గురు సేవలు అప్పడమే మహాదృష్టము. ఎందుకంటే ఎన్నో వీధులు తిరిగి ఎన్నో వచ్చి క్లాసులు పెట్టి వాడు క్లాసులు పెట్టి ఎంతో అద్భుతంగా మేడము చేసింది, చాలా అద్భుతంగా చేసింది. ధర్మవరం పట్టణం అంతా మరి ఎంత గొప్ప అదృష్టం అంటే ధర్మవరం చేసుకున్న పుణ్యఫలం వీళ్ళిద్దరూ రావడం. అది ఇంత కాదు, ఎంతో నాకైతే ఏం చెప్పలేని ఆనందం వాళ్ళని చూస్తానే నాకు. ఎందుకంటే వాళ్ళ సేవ మహా అద్భుతము. వాళ్ళ జ్ఞానం నిరంతరం మేము కలుస్తూనే ఉంటాం, రోజు కలుస్తూనే ఉంటాం. మరి అంత అదృష్టం కలగడము మరి గురు మార్గంలో మనకి ఇంత అద్భుతంగా గురువు మనం అందించడం ద్వారానే మనమంతా పంచుకొని ఆనందంగా ఉండడం అనేది మనకి ఎంతో అదృష్టం కలిగింది. మనకి ఎంతో గురువు గారికి పదే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి పిఎంసి ఛానల్ ఇప్పుడు మహాద్భుతంగా మహాప్రపంచ వరల్డ్ మొత్తము టోటల్ ఎక్కడ లేని ఛానల్, నెంబర్ 1 ఛానల్ పిఎంసి ఛానల్. అది ఇంకా చెప్పలేము, మేము అది తప్ప వేరే ఛానల్ పెట్టుకోము. ఇంకా అద్భుతంగా ఎంత క్లారిటీ అంటే అంత క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు ఎంతో జ్ఞానంలో ఈలో వేరే సంస్థలు గురువులన్నీ సేకరించి ఇంత అద్భుతంగా సేకరిస్తున్నారంటే అసలు ఎంత ఆనందం అంటే అంత వాళ్ళ జ్ఞానాన్ని రోజు తన చూస్తుంటేనే తన్వైతం చెందుతున్నాము. ఏంటంటే మాకదే తప్ప వేరే కావాల్సిన అంత అద్భుతంగా ఆనందం పొందుతున్నాము. ఆ గురువు ఆశీస్సుల వల్ల, గురుదేవుల కృప వల్ల ఈ రోజు ఇలా ఉన్నామంటే ఆ గురువు ఆశీస్సులే, గురు కృపే. అసలు ఎంతో సారికి గురువు గారికి రుణపడి ఉన్నాము. ధన్యవాదాలు తెలుపుకుంటాను అందరికీ ధ్యాన దేవుళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిఎంసి ఛానల్ చూస్తే చాలు 1000 జన్మలు మెచ్యూరిటీ వస్తుంది సార్. అట్లంత అద్భుతంగా ఉంటారు. ఎంత మెచ్యూరిటీ అంటే జీవితంలో ఏదో అవసరం లేదేమో, ఎన్నో 100 జన్మల మెచ్యూరిటీ ఈ జన్మలో మాత్రం తప్పకుండా పొందుతారు సార్. అంత అద్భుతంగా ఉంది. అంత సేకరణ చాలా అద్భుతం సార్. ప్రతి యోగి, ప్రతి మాస్టర్ ఒక సంస్థ నుంచి కాకుండా ప్రతి సంస్థ నుంచి మహాపురుషుల యొక్క అందరి జ్ఞానాన్ని పంచుతున్నారే, అది ఎవరి వల్ల కార్యమనిపిస్తుంది. అంత విశాలంగా అందరికీ తీసుకోలేదు. మనోళ్ళు ఎవరు దగ్గరైనా ఏ చిన్న గొప్పతనం ఉన్నా ఆ గొప్పతనం ప్రతి ఒక్క గొప్పతనాన్ని చూపిస్తున్నారు సార్. అందుకే పిఎంసికి కోటి మెడిటేషన్ అయిపోయిన తర్వాత పత్రి సార్ పిలుస్తున్నారు, తాడిపత్రి నుంచి మాస్టర్ రావాలి అని పిలుస్తున్నారు. ఒక్కొక్క మాస్టర్ లేస్తున్నారు అనమాట. నువ్వు కాదు కూర్చోన్నారు, ఇంకొక మాస్టర్ లేసారు, నువ్వు కాదు కూర్చోన్నారు, ఇంకొక మాస్టర్ లేసారు, నువ్వు కాదు కూర్చోన్నారు. అట్లా 10 మంది మాస్టర్లు అయిపోయినారు. నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ అయిపోయినారు కదా, కొంపదీసి నన్ను ఏమన్నా పిలుస్తారా సార్ అని చెప్పేసి నేను లేచి నిల్చున్నాను. నీ పేరు నాకు తెలీదు, నీకోసమే వెతుకుతున్నా, నువ్వు రా అని చెప్పేసి కూర్చోబెట్టారు స్టేజ్ మీద. నేను అప్పటి వరకు మెడిటేషన్ క్లాస్ చెప్పింది లేదు. వెళ్ళి సార్ పక్కన కూర్చున్నాను. కూర్చుంటేనే కాలు బొటనవేల దగ్గర నుంచి ఈ నన్నెత్తి వరకు మొత్తం మునుగుతుందన్నమాట. నా ముందర కొన్ని 100 మంది కూర్చొని ఉన్నారు.
బాడీ ఇట్లా ఉడుకుతూ ఉందన్నమాట. పళ్ళు వాడంతా గడగడ గడగడ కొట్టుకుంటాయి అవి. ఆ ఒలుగు అది ఆపలేకపోతున్నాను అనమాట. సరే కాసేపు అయిన తర్వాత ఇలా చేసేసాను, ఇంకా మాట్లాడటం ప్రారంభించాను. ఇదిగో ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నాను. ఈ ధ్యానానికి ముందు ఈ పేరెంట్స్ని ఎందుకు చూస్ చేసుకున్నాను అని బాధపడేవాళ్ళు. ఎందుకంటే మదర్ ఫాదర్ లవ్ అనేది, మా ఫాదర్ బిజినెస్లో బిజీ ఉంటాడు, మా మదర్ వర్క్లో బిజీ ఉంటాడు. ప్రతి దానికి క్వశ్చన్ చేసుకునేవాడిని, ఎందుకు 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 అంటారు. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది, ఈ పేరెంట్స్ అయితేనే నా పర్పస్ ఆఫ్ లైఫ్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారని చెప్పేసి. మెడిటేషన్ ధ్యానానికి ముందు అన్ని క్వశ్చన్లు, ధ్యానం తర్వాత అన్ని సమాధానాలు. ప్రస్తుతం నా యొక్క జీవిత లక్ష్యంలో భాగంగా సార్ ఏ పని చెప్తే ఆ పనిని అద్భుతంగా చేస్తూ వస్తున్నాం. ఎగ్జాంపుల్కి సారు ధ్యాన విద్యార్థి బుక్ తయారు చేసేటప్పుడు సారు ఎలా అయితే చెప్పారో సారు చెప్పింది చెప్పినట్లుగా ఆ బుక్ తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్లు, ముఖ్యమంత్రులతో సహా మెసేజ్తో సహా బుక్ వచ్చి కొన్ని వేల మంది విద్యార్థులకు అది అందింది. ధ్యాన విద్యార్థి అన్నటువంటి పుస్తకం. ఇక్కడే ఉన్నటువంటి ఉరవకొండ వెంకటేశ్వర్లు మాస్టరు మరి రంగనాథ రెడ్డి మాస్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో 100 రోజుల ధ్యాన ప్రచార యాత్ర జరిగితే ఆ ఎండింగ్ రోజున మాకందరికీ అప్పుడు భూషెట్టి రమణమూర్తి గారు ఉండేవారు అనంతపురంలో. ఆయన వాళ్ళది గ్లాస్ ప్లేవుడ్ అని చెప్పేసి అందరికీ తిరిగిన వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఆ 100 రోజుల ధ్యాన ప్రచార యాత్ర కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ ప్రోగ్రామ్ చేసి సత్కరించడం జరిగింది. ఆ 100 రోజుల ధ్యాన ప్రచార యాత్ర ఎప్పుడు 2003 విషయం ఇది. 1999 సంవత్సరం నుంచి నేను ధ్యానం చేస్తూ నాతోటి వాళ్ళందరికీ ధ్యానం చెప్తూ నా యొక్క జీవితాన్ని నేను ఆనందంగా జీవిస్తూ పత్రిజీ యొక్క జ్ఞానాన్ని, ఆయన చెప్పినటువంటి విలువైన సందేశాలను ఈ యొక్క మొత్తం ప్రపంచ దేశాలన్నింటికి తీసుకెళ్లేటువంటి ఈ బృహత్తర కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి సార్ ఏ విధంగా చెప్తే, సార్ ఏ విధంగా ఆజ్ఞాపిస్తే ఆ విధంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మరి పత్రిసారి యొక్క మెసేజ్ అయితేనేమి, పిరమిడ్ మాస్టర్లు అందరి యొక్క మెసేజ్ అయితేనేమి అద్భుతంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా మీరందరూ అబ్జర్వ్ చేస్తే ఒక యూట్యూబ్ ఛానల్గా ప్రారంభమైనటువంటి మన ఛానల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్గా మారింది. ఆ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్గా మారినప్పుడు ఇక్కడే అనంతపురంలో మన గోపాల్ రెడ్డి అనేటువంటి ఒక ఆయనది డిజిటల్ అంటే వాళ్ళ కేబుల్ నెట్వర్క్, అయ్యా మాది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, మాది కమర్షియల్ ఛానల్ కాదు, ఇది అందరికీ ఉపయోగపడేటువంటి ఛానల్, యోగా మెడిటేషన్ ఇవన్నీ దీంట్లో మనం నేర్పిస్తామండి అని చెప్తే, పిరమిడ్ మెడిటేషన్ అంటే ఆయన ఊరకొండ వెంకటేశ్వర్లు గారు కూడా ఇదే కదా అన్నారు. అవును సార్, ఆయన కూడా ఇదే అని చెప్తే ఆయనే నాకు ధ్యానం నేర్పించింది, నేను 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను అని చెప్పేసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మన ఛానల్లో ఉన్నటువంటి దమ్ము, మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్కి గుర్తులు ఎక్కడా లేదు. ఎందుకంటే 24 గంటలు ఏం ప్లే చేస్తాం, టీవీ అంటేనే అంత టఫ్గా ఉంటుంది. దట్టు మంది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, స్పిరిచువల్ సైన్స్ ఛానల్. సో 24 గంటలు మనం కంటెంట్ ఇవ్వాలంటే ఎంత వర్క్ చేయాలి, ఎంత ప్రొడక్షన్ ఉంటుంది కదా. కాబట్టి డివోషనల్లో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని ఛానల్లోకి వెళ్ళా ఇప్పుడు 2nd ప్లేస్లోకి వచ్చేసాం. మనం 1st ప్లేస్లోకి రావడానికి ఎంతో దూరం లేదు. ఆ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్గా ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఫ్లక్చువేషన్స్ వచ్చేవి. నాకు ఫోన్ మా ఇంట్లో వాళ్ళు చేస్తారో లేదో తెలియదు కానీ వెంకటస్వామి సార్ మాత్రం ప్రతిరోజు ఫోన్ చేస్తుంటారు. ఏమని, పొద్దున్నే నేను 5 గంటలు లేచినా లేదో ఆయన ఫోన్ మిస్డ్ కాల్ ఉంటుంది, సార్ టీవీ సరిగ్గా రావట్లేదు సార్ అని చెప్పేసి. పొద్దున్న లేచి నేరుగా చెప్తున్నాడు అన్నమాట సార్. ఇది ఏంటి దీనికి పరిష్కారం అని ఆలోచించేవాళ్ళం. శాటిలైట్కి వెళ్తే తప్ప వేరే మార్గమే లేదు. దాని గురించి ఒక 6 నెలలు రీసెర్చ్ చేశాం. కానీ శాటిలైట్కి వెళ్ళాలంటే అంత డబ్బులు మన దగ్గర లేవు. బాగా ఆలోచించాం, ఏం చేయాలని చెప్పేసి వెళ్ళి పత్రిసారి చెప్పారు ఆయన, ఏదైనా సరే మనం డెవలప్ అవ్వాలంటే 3 పనులు చేయాలరా. అది వ్యక్తి అయినా సంస్థ అయినా ఏమైనా సరే, ఒక మనిషి ఎదగాలన్నా ఒక సంస్థ ఎదగాలన్నా 3 పనులు చేయాలి. చెప్పండి సార్. ఒకటి రిస్క్,
నీ జీవితంలో నువ్వు రిస్క్ చేయకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు. 2 హార్డ్ వర్క్. రిస్క్ నువ్వు తలపెట్టినప్పుడు వర్క్ ఎక్కువ ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాలి, బాగా చేయాలి. 3 అడుపు తినాలి. అందరి దగ్గరికి పోయి భిక్ష పెట్టుకోవాలి అని చెప్పారు. క్లాస్గా చెప్పుకోవాలంటే హెల్ప్ అడగాలని చెప్పచ్చు, మన భాషలో చెప్పాలంటే భిక్ష పెట్టుకోవాలి. బుద్ధుడంతటి వాడే భిక్షం అడుగుతున్నారా, నీకు ఏమైనా నామోషం ఉందా అన్నాడు. నాకు ఏది అది సార్ అని చెప్పాను. ఆ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత సార్ ఇమ్మీడియట్గా శాటిలైట్కి వెళ్ళిపోవడం, క్వాలిటీ ఉండాలి. సార్ ఎప్పుడు కూడా క్వాలిటీ మీద ఎంత దృష్టి పెడతారో మనకు తెలుసు. ఒక పేపర్ దిక్కినా 20-30 సార్లు దిక్కి దాంట్లో ఒక్క ఒత్తు పొల్లు తప్పుపోతే చంపేస్తారు లిటరల్గా. సో సార్ ఏదైనా కానీ ఎంత క్వాలిటీకి పరాకాష్ఠలో ఉంటారో మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ప్రస్తుతం మనం శాటిలైట్ ఛానల్ చేసుకొని ఎంతో అద్భుతంగా మనం ప్రోగ్రామ్స్ చూస్తున్నాం. ఇక్కడ మీకు ఇప్పుడు అనంత డిజిటల్లో ఏ నెంబర్ అండి? 203 అనంత డిజిటల్. ఏపీ ఫైబర్ 110, ఎయిర్టెల్లో 940. సో అందరు టీవీ చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఎలా వస్తున్నాయి? చాలా అద్భుతం సార్. ఎక్కడ ఆగిపోతుందా? చాలా అద్భుతం. సో పిండి ఉంది, రొట్టె అద్భుతంగా ఉంటుంది. పిండి కొద్ది రొట్టె. కాబట్టి పిఎంసి ద్వారా ధ్యానమైన, అహింస అయినా, మనం పిరమిడ్ యొక్క విశిష్టత అయినా, శాకాహారం యొక్క ప్రాముఖ్యత అయినా ప్రతి ఒక్కరికి మనం తీసుకెళ్ళడానికి ఈ యొక్క టెక్నాలజీకి పత్రికలు పిఎంసి అనేటువంటి ఒక టైటిల్ పెట్టి మొత్తం ప్రపంచంలో పంపిస్తున్నారు అనమాట, ప్యాకేజీ రూపంలో. ఎంతో అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ మనం ముందు చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ ఛానల్ ఓపెన్ చేసాం. మనం ఉన్నటువంటి ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో తెలుగు ఛానల్, 3rd ఫ్లోర్లో మనకు కొత్తగా మనం ఛానల్ని ఓపెన్ చేసుకున్నాం. సో ఒక తెలుగు భాష అనేది ఒక రాష్ట్రానికి సంబంధించిన భాష. ఇంగ్లీష్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్తుంది. నెక్స్ట్ మనం వేయబోయేటువంటి స్టెప్స్ అన్నింటికి ఇది గొప్ప ఫౌండేషన్ అవుతుంది అనమాట. పిఎస్ఎస్ఎం అనేది మహాభారతం అయితే ఈ పిఎస్ అనేది అందుకు భగవద్గీత. ఈ భగవద్గీతను ప్రపంచానికి అందించడమే అందరి కర్తవ్యం.